టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న మ్యాచ్ కు వర్షం ముప్పు ఉన్నట్లు వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం పిచ్ స్లోగా ఉండనుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్లు చెబుతున్నారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే రెండు టీంలకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు రెండు జట్లు 5 పాయింట్లతో సూపర్ 8 కి వెళ్లడం సులభం కానుంది. రైట్, ఈ మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాళ్ళకు ఈ రోజుకు సండే సంగ్రామం రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోతుంది. అయితే ఈరోజు ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో మొదటిగా లీగ్ దశలో పాకిస్తాన్ ఇండియా తలపడనున్నది. చాలా నాటకీయ పరిణామాల మధ్య గతంలోనే ఈ మ్యాచ్ని ఆడమని పాకిస్తాన్ చెప్పారు. బంగ్లాదేశ్కి సపోర్ట్గా మ్యాచ్ బైకాట్ చేస్తున్నామని చెప్పినా ఐసీసీ కొన్ని నిబంధనలు పెట్టడంతో కొన్ని సమావేశాల అనంతరం మాత్రం మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. ఎట్టకేలకు ఈరోజు కొలంబోలో రాత్రి 7 గంటలకు ఇండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. అయితే ఇది గ్రూప్ దశలో ఏలో ఉన్నారు కాబట్టి రెండు టీంలు కూడా గ్రూప్ ఏలో ఉన్నాయి. మొత్తం 4 గ్రూపులు ఉంటే గ్రూప్ ఏలో ఉన్నటువంటి రెండు టీంలు ఈరోజు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం రెండు టీమ్స్ కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. అయితే ఇప్పటికే ఆ రెండు టీమ్స్కి సంబంధించి ఇటు ఇండియాలో 2 మ్యాచెస్ గెలిచింది, అటు పాకిస్తాన్ కొలంబోలో ఆడుతుంది. ఎందుకంటే హైబ్రిడ్ పద్ధతిలో సంయుక్తంగా ఈ వరల్డ్ కప్ రెండు దేశాలలో నడుస్తుంది. ఇటు ఇండియాలో అటు పాకిస్తాన్లో జరుగుతుంది కాబట్టి శ్రీలంకలో జరుగుతుంది కాబట్టి శ్రీలంక కొలంబోలో ఇప్పటికీ అక్కడ పాకిస్తాన్ కూడా 2 మ్యాచెస్ గెలిచింది. రెండు టీమ్స్ రెండు మ్యాచ్లు గెలుచున్నాయి. ఇక ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి మాత్రం అంతా సిద్ధమైంది. అయితే ఈరోజు మ్యాచ్కి సంబంధించి కనుక చూస్తే వర్షం ముప్పుందనే సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్కడ వర్షం కురుస్తుంది. గ్రౌండ్ మొత్తం కూడా కవర్స్తో ప్యాక్ చేశారు. ఈరోజు కూడా 70% వరకు అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం మాత్రం మ్యాచ్ జరిగేటువంటి సమయానికి వర్షం కురుస్తుందనే చెప్తున్నారు. కానీ మ్యాచ్ కురిస్తే మాత్రం ఖచ్చితంగా రెండు జట్లకు చెరొక పాయింట్ ఇవ్వడంతో ఈ రెండు జట్లు కూడా సూపర్ 8 చేరుకుంటాయి. దీంట్లో యూఎస్ఏ ఖచ్చితంగా దీని నుండి ఎగ్జిట్ కావాల్సినటువంటి ఈ టోర్నీ నుండి ఎగ్జిట్ కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే వర్షం వస్తే మాత్రం మ్యాచ్ ఎందుకంటే లీగ్ దశ కాబట్టి రిజర్వ్ డే ఉంటుంది కాబట్టి మ్యాచ్ని రద్దు చేసి చెరొక పాయింట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వర్షం రానట్లయితే మాత్రం ఈరోజు మొత్తం మ్యాచ్కి సంబంధించి మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడని. అన్ని మ్యాచ్లు వేరు, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే వేరు. పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి కూడా రెండు టీమ్స్లో సంబంధించినటువంటి యంగ్స్టర్స్ అంతా ఇండియా టీమ్స్ చూసుకున్నట్లయితే అటు గత వరల్డ్ కప్కి సంబంధించి రోహిత్ కోహ్లీ ఉన్నాడు, కానీ ఈ మ్యాచ్కి సంబంధించి మొత్తం అంతా యంగ్స్టర్సే ఉన్నారు. సూర్య సేన మొత్తం కూడా ఉన్నది. అటు అభిషేక్ శర్మ, ఈశాన్ కిషాన్, శివం దూబే, ఇట్లా అంతా యంగ్స్టర్స్. అటు హర్షదీప్ సింగ్, తర్వాత వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్,